ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన వీడియో ఏమిటంటే, ఆల్రెడీ టైటిల్ చూసైతే వీడియోలోకి వచ్చింటారు మీరు. ప్రీతి లేచిపోయిన తర్వాత ఊర్లో అమ్మలక్కలు ఎలా మాట్లాడుకుంటారు అనేది ఈ రోజు వీడియో అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. రండి. యాటికి పోయి వీడు పొద్దున్ననగా పోయినోడు ఇంతవరకు పత్తలేడు. ఓ చింటుగా యాటికి పోయి మునిగింటాడమ్మా వీడు. ఏమే పిల్ల అంత గట్టిగా అరుస్తున్నావు? ఈ ఎండాకాలం సెలవులు ఇచ్చిందేమో గాని వీడు నా ప్రాణం తింటున్నాడు. సావిత్రక్క పొద్దున 6 గంటలకు పోయినాడు, ఇంకా రాలేదు. టైం 9 అవుతా ఉంది. మకం గడిగిలే బూదిన్లే. ఇంటికైతే రాని పొద్దు నా చేతిలో ఉంది వాడికి పూజ. మా ఓడగానంటేనే ఇప్పుడు పిలసంగా వచ్చి బూదింటా ఉన్నాడు ఇంట్లోన. మనము ఒక్కరిద్దరు పిల్లల్ని భరించుతాలేము, బళ్ళాన సారోళ్ళు అంతమంది పిల్లల్ని ఎట్లా భరించుతుండారో ఏమో. నాకైతే అరిసి తలకాయ నొప్పి వస్తా ఉంది ఈ ఎండాకాలం సెలవులు పాడగాను. అయితే మనగాని గీత ఆ సీన్ గాని బిడ్డ లేదా, అది ఎవరినో తీసుకొని పోయిందంట కదా హైదరాబాదోని. నీకేమన్నా తెలుసా? అయ్యో రామా, నిన్న పొద్దున్నే కదా ఆ పిల్ల నాతో మాట్లాడింది. పెద్దమ్మ హాస్టల్కి పోతున్నానని కూడా నాకు చెప్పిపాయా. అంత పడని లేచిపోయినా హాస్టల్కి పోతానని పోయి అట్లే లేచిపోయిందంటే. ఇంత పొద్దున్నే మీటింగ్ పెట్టినారు, పని ఆయన మీది? బాగానే అయింది గాని పని. అవునే తాయక్క, ఆ సీన్ గాని బిడ్డ ఎవరినో తీసుకొని పోయిందంట కదా. నీకేమన్నా తెలుసా? మీ ఇంటి పక్కనే కదా వాళ్ళ ఇల్లు. నాకెందుకు తెలీదు, అందరికన్నా ముందర నాకే తెలిసింది. వాడు ఈ ఊరోడు కాదంట సావిత్రక్క, హైదరాబాదోడంట వాడు. కాలేజ్ టైం నుంచి ప్రేమించుకుంటున్నారంట. అయినా నాకెప్పుడో తెలిసే అది లేసిపోతుందని. ఎప్పుడు చూడు ఫోన్లో ఎవరే పిల్ల అంటే ఫ్రెండ్ పెద్దమ్మ అనేది నా దగ్గర. బాగా అయిందిలే దానికి. నువ్వు ఉండు గీతక్క, అంత చెప్పే వరకు ఇన్నురోంత. అయితే ఆ పిల్లంట, నేను వాడిని ప్రేమించినాను, వాడిని తప్ప ఇంకెవరిని చేసుకోను అని వాళ్ళ అప్ప అమ్మకి ఫుల్ ఎదురు తిరిగిందంట. అప్పుడు బాగా దొన్నారంట, నగ్గదొనినారంట ఇంట్లో వేసుకొని పిల్లని. వాళ్ళ చెల్లె చెప్తుంటే నేను ఇంటి. అవునే, ఇంతలా జరిగినాక మరి హాస్టల్ పంపిస్తారా దాన్ని? కాళ్ళు చేతులు రుగ్గొట్టి పెళ్లి చేయకున్నట్లా అట్లా పంపిస్తారా? బాగా చేసిందిలే ఇప్పుడు పిల్ల. గాని చదివిచ్చిన దానికి ఇంత పని చేసినావా నువ్వు? నీకు చదివే లేదు, ఇంకా ఇంట్లోనే పడిండు, నీకు పెళ్లి చేస్తాము అని బెదిరించినారంట. కానీ ఈ పిల్ల ఏమనుకునుందో ఏమో, మరి ఎట్లా నమ్మించిందో తెలియదు. కానీ నేను వాడిని ఇడిచిపెడతాను, వాడొద్దు నాకు, మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత హాస్టల్కి పోయి ఇంత పని చేసేదంట చూడమ్మా. అయినా దాని తల్లిందొన్నలే ఫస్ట్ ఆ బిడ్డ ఏం చేస్తా ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో తిరుగుతా ఉంది, ఇవన్నీ కనిపెట్టుకుండే అయ్యలేదా? ఆయమ్మ ఆడ హాస్టల్లానే చదువుతా ఉండే, ఆడబడే కథలు గాని వ్యవహారాలు గాని. దీని తల్లికి ఇంక ఇటు నుంచి ఎట్లా తెలుస్తాయి గీత? నువ్వు బాగా మాట్లాడతావు. ఇటు నుంచి ఎట్లా చూసాక అవుతుంది గాని. అవునే తాయక్క, మరి పెళ్లి చేసుకున్నారంటున్నా? ఎట్లయితుందో ఏమో తెలియదు గాని ఆ వదిన్ని ఆ సీనన్న బాగా కొట్టినాడు. మరి ఇడిపిస్తాము, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలేదు, పెళ్లి చేసుకున్నా కూడా ఇడిపిస్తాము, వంట ఇడిసేలేదు నా బిడ్డని అని మాట్లాడుతూ ఉండారు. మరి ఎట్లయితుందో ఏమో తెలియదు సావిత్రక్క. రేపు ఇంకా అంత పెళ్లి చేసుకొని అంత అయిపోయినాక ఇంకా ఇడిపించినా గాని దీన్ని రేపొద్దున్న ఎవడు చేసుకుపోతాడే? నేను 2వ పెండ్లోడికైనా ఇస్తాను గాని వానికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయను అని అంటున్నాడు మరి ఆయన్న. ఇప్పుడు అట్లా అంటారు గాని అంతా ఆలోచించినాక మాకే కట్నం మిగిలిలే అని ఇంట్లోకి పిలుచుకొచ్చుకుంటారే. ఎన్ని జరగలేదు ఇట్లాంటివి, మేము ఎన్ని చూడలేదు. అవునే సావిత్రక్క, నువ్వు ఇట్లా అంటా ఉంటే నాకు డౌట్ వస్తా ఉంది. వీళ్ళు పంపించినారంటావా కట్నం మిగిలాలని? ఊరికే ఉండే కట్నం మిగిలాలని అట్లా పంపిస్తారా? ఎవరైనా పరువు తీసుకుంటారా? జరిగేవన్నీ చూస్తుంటే నాకు అట్లే అనిపిస్తా ఉందమ్మా. అయితే మరి గాని దాని తల్లికి బాగా అయింది. ఓ నా బిడ్డ బాగా చదువుతుంది, నా బిడ్డ జాబ్ కొడుతుంది అని ఈ గేరంతా చెప్పుకొని తిరిగింది. బాగా అయింది ఇప్పుడు. అయినా దాని బిడ్డ కన్నా నా బిడ్డే ఎంతో మేలే. అంతంత మాత్రమే చదివినా గాని నా బిడ్డ నా మాట మీరదు, నన్ను గీసిన గేరి దాటదు. ఈ బిడ్డని ఆ సీన్ గాని ఇంటికి పంపించావు. ఆ సీన్ గాని చిన్న బిడ్డతో మాట్లాడేయొద్దు. ఆ మొత్తం ఫ్యామిలీ అట్లా ఉన్నట్టున్నది.
ఈసాకి మరి ఒకటి పోయి ఒకటన్నాయని మనసునంగుండు తాయక్క నమ్మేకాయలేదు ఈ కాలంలో నా బిడ్డ అట్లాయా దీని కానీ అట్లే చేయాలని చూస్తారు బయట. అయినా నా బిడ్డ ఒకరు చెప్తే వినేది కాదు. అవునులే గాని అయినా ఆ పిల్ల లేచిపోయిన పిల్ల ఒక్క రోజు పైనిండా బట్టలు వేసుకునిందే చూడలేదు సావిత్రక్క. నేను ఎప్పుడన్నా చూడి షార్ట్ టీ షర్టు, ఎక్కడికైనా బయటికి పోతే జీన్ ప్యాంటు టీ షర్టు, అంతేగాని పంజాబీ డ్రెస్ లేసింది ఒక్కనాడు చూడలేను నేను. అదే మాట దాని తల్లికి చెప్తే నేను నా బిడ్డ నా ఇష్టము దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటది మీకెందుకు అనిందే నా దగ్గర ఒకసారి. ఇప్పుడు బాగా అయిందిలే, దానికి ఇష్టం వచ్చిన పని చేసింది. అవునే, అయినా దానికి పిల్లల్ని పెంచే రీతే తెలిదే. పిల్లలు చూస్తే అట్లా తల్లిని నొడకాలి గజ 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 అట్లా ఉండాలి, అంత భయం పెట్టుకోవాలి. సర్లే గాని పోయేస్తానులే సావిత్రక్క, గ్యాస్ మీద అన్నం పెట్టినాను ఉడుకుతా ఉంది అది. అవునే గీత, దాని మాటలు చూసినావా? తన బిడ్డ అంట, తన మాట మీరుదంట. సీనియం పెళ్ళాం కానీ ఇట్లే చెప్పుకొని తిరగలేదా సాయిత్రక్క? ఇప్పుడేమాయా అట్లే ఎవరిని నమ్మేకయ్యలేదమ్మా. సర్లే గీత పోయేస్తాను. చూసినారా ఈ డుమ్మక్క మాటలు? తాయక్కుండే వరకు ఒకలాగా మాట్లాడింది, తాయక్కపోయినాక ఒకలాగా మాట్లాడుతుంది. సన్నబన్న డుమ్మి కాదు ఇది. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.